స్వామియే శరణమయ్యప్ప. ఈ రోజున గురు పౌర్ణిమ, ఆషాఢ పౌర్ణిమ, వ్యాస పౌర్ణిమ అని కూడా అంటారు. వ్యాసుడు జన్మదినం కాబట్టి లోకానికి పంచమ వేదాన్ని అందించాడు, మహాభారతాన్ని అందించాడు కాబట్టి ఆయన వ్యాస మహర్షి యొక్క జన్మదినాన్ని గురు పౌర్ణిమగా కూడా జరుపుకుంటారు. అయితే చాలామంది సద్గురువులు జన్మించినటువంటిది మన భారతదేశంలో. ఎంతోమంది మహానుభావులు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. అందరూ వాళ్ళు తన గురు పరంపర అయినటువంటి విషయాలను లోకానికి అందజేశారు ఈ రోజున. అయితే అసలు జగత్కు గురువు ఎవరయ్యా అంటే శ్రీకృష్ణ భగవానుడు ఈ జగత్తుకు గురువు. అర్జును నిమిత్త మాత్రంగా పెట్టించి భగవద్గీతను బోధించాడు. అందుకనే ఆయన్ని జగద్గురువు అన్నారు. ఈ జగత్తుకు అంతటికీ గురువు ఆయనే. అయితే షిరిడి సాయిబాబా అయినా ఇంకో అయినా వీళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళ యొక్క నిష్ఠతో మనకి అనేక విషయాలను ఈ జగత్తుకు అందించారు కాబట్టి వాళ్ళని సద్గురువులుగా పూజిస్తున్నాం మనము. వ్యాస మహర్షిని ఎందుకు ఇయ్యా అంటే పంచమ వేదం మహాభారతాన్ని రచించాడు కాబట్టి వ్యాసుని అనుసంధానంగా 5వ వేదం అది భారతమే, మహాభారతం 5వ వేదం అని పంచమ వేదం అన్నారు. ఆ భారతాన్ని లోకానికి అందించినటువంటి వాడు వ్యాస మహర్షి వారు. నమో సద్గురువే. జై శ్రీకృష్ణ పరమాత్మకి. జై.